హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే మునగాకు పెసరపప్పు తాలింపుతో మీ ముందుకైతే వచ్చేసాను. ముందుగా మనం బండిలో ఆయిల్ వేసుకొని తాలింపు గింజలు అన్నీ వేసుకోండి. మినపప్పు, జీలకర్ర, ఆవాలు, పచ్చిశనగపప్పు అన్నీ కూడా వేసుకోండి. కొన్ని వెల్లుల్లి రబ్బలు, ఇంగువ వేసుకొని బాగా రోస్ట్ చేసుకోవాలి. ఎప్పుడు కూడా మనం మునగాకు పప్పు ఈ విధంగా కాకుండా, ఈ విధంగా పౌడర్గా కూడా కాకుండా ఈ విధంగా కూడా చేసుకోవచ్చు అనమాట. ఈ మూంగ్ దాల్ ఉంటుంది కాబట్టి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఒక హాఫ్ టీ గ్లాసు ఈ మూంగ్ దాల్ని నేనైతే ఒక 10 మినిట్స్ నానబెట్టుకున్నాను అనమాట. ఆ తర్వాత ఈ ఆయిల్లో ఫస్ట్ మనం ఈ పెసరపప్పు వేసుకొని వేపుకోవాలి. లేదంటే మనం తర్వాత వేస్తే కొంచెం పప్పులాగా అయిపోతుంది అనమాట. ఇలా ఫ్రై చేస్తే టేస్ట్ అనేది డిఫరెంట్గా ఉంటుంది, బాగుంటుంది అనమాట. ఆ తర్వాత బాగా వాష్ చేసి పెట్టుకున్న ఈ మునగాకుని అందులో వేసుకొని కొంచెం పసుపు, సాల్ట్ వేసుకొని బాగా మగ్గనివ్వాలి. వాటర్ అనేది మనం యాడ్ చేయకుండానే మామూలుగానే ఫ్రై అయిపోతుంది. అదే కొంచెం ముదరదనుకోండి, లైట్గా కొంచెం వాటర్ వేసుకోండి, ఏం కాదు, బాగానే ఉంటుందన్నమాట. వాటర్ చాలా తక్కువ చిలకరించినట్టు వేసుకోవాలంతే. ఇదైతే లేతగా ఉంది, నేను వాటర్ వేయకుండానే కొంచెం బాగా మగ్గిపోయింది అనమాట. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఫ్రై ఎక్కువగా ఇష్టపడే వాళ్ళకి ఇది చాలా చాలా బాగా నచ్చుతుంది అనమాట. మీకు నచ్చితే కొంచెం జీలకర్ర పొడి, ధనియాల పొడి ఇలాంటివన్నీ వేసుకోవచ్చు, కానీ నేను నార్మల్గానే ఫ్రై చేసేసాను అనమాట. ఈ విధంగా తిప్పుకుంటూ మొత్తం అంతా కూడా మనం మాడిపోకుండా చూసుకుంటూ ఉండాలి. ఈ మునగాకు వచ్చేసి హెల్త్కి చాలా చాలా మంచిదనమాట. మనకి మెయిన్గా షుగర్ కంట్రోల్లో ఉంటుంది. కొంతమంది బాగా వెయిట్ మేనేజ్మెంట్ అవ్వాలి అనుకున్న వాళ్ళకి, డైట్ చేసే వాళ్ళకి బాగా ఉపయోగపడుతుంది అనమాట. అండ్ వచ్చేసి ఇంకో విషయం ఏంటంటే, మనకి అన్ని పార్ట్స్కి కూడా చాలా మంచిది. లంగ్స్, లివరు, మనకి ఇంకా ప్రతి అవయవాలకు కూడా చాలా మంచిదనమాట. కిడ్నీలకి అన్నట్లకు కూడా. సో తప్పకుండా మీరు ప్రతిసారి మనకి దొరికినప్పుడు ఖచ్చితంగా వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్ తీసుకోండి. ఇది రాగి సంకట్లో కూడా చాలా బాగుంటుంది. మునగాకు పప్పు చేసుకున్నా కూడా సూపర్గా ఉంటుంది. సో ఈ విధంగా చేశాను. మా అమ్మాయికి కొంచెం తీసి కారం వేసాను అనమాట. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.